హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ a to b రూట్ x మైనస్ a ఇంటూ b మైనస్ x dx. ఓకే, సరే. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ రిడక్షన్ ఫార్ములాస్ని చెప్పండి అని. ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాము, కాబట్టి మీకు ఎట్లా చూసుకోవాలి అనేది ఐడియా లేదు. మరి ఏంటంటే, మన ఛానల్కి వెళ్ళండి, మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. సో ఈ ఛానల్కి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్కి వెళ్ళండి, ప్లేలిస్ట్. సో అక్కడ మీకు చాప్టర్ నేమ్తో సహా ఉంటుంది. ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి, డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి, అన్నీ మీరు చూడండి. ఓకేనా? ఏదైనా ప్రాబ్లం మీకు కనిపించలేదనుకో, సో ఈ నంబర్కి నాకు వాట్సాప్ చేస్తే నేను ఆ వీడియోకి సంబంధించిన లింక్ని షేర్ చేస్తాను. ఓకే, మరి చూద్దాం ఈ ప్రాబ్లంని ఎట్లా చేయాలో. ఓకే, చూడండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇంటెగ్రల్ a to b రూట్ ఆఫ్ x మైనస్ a ఇంటూ b మైనస్ x dx. ఓకే, సరే. సో ఫస్ట్ మనము రూట్ లోపల ఉన్న టూ టర్మ్స్ని తీసుకొని దాన్ని సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్, చూడండి. ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని కనుక్కుంటున్నా. సో అంటే ఎక్స్ మైనస్ ఏ, దాన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని బీతో, ఎక్స్ని మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఏని బీతో, మైనస్ ఏని ఎక్స్తో మల్టిప్లై చేయండి. ఓకే, సో ఎక్స్ ఇంటూ బి. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. మైనస్ ఇక్కడ ప్లస్, మైనస్ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ బి. అదేవిధంగా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఏఎక్స్. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా చేద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అట్లా ఉంటే మనం ఫైనల్గా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, లేకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అట్లా వచ్చేలాగా చేసి చేస్తాం. ఓకే, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. ఓకే, సరే. సో ఇప్పుడు చూడండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ రాశాను. నెక్స్ట్ ఎక్స్, ఈ రెండిట్లోంచి ఎక్స్ని కామన్ తీ, ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అట్లా. కాబట్టి ఎక్స్ని కామన్ తీస్తున్నాను, ఇంకా మిగిలింది బి ప్లస్ ఏ అయినా ఏ ప్లస్ బి అయినా ఒకటే. ఓకే, మైనస్ ఏబిని కాన్స్టెంట్ కదా, అది అట్లనే రాస్తుంది. సో మరి మైనస్ని కామన్ తీస్తున్నాను అన్నిట్లో నుంచి. ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఎక్స్ మైనస్ హాఫ్ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఓకే, మరి ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఏ ఇంటూ బి. సరే. సో ఇంకా ఇప్పుడు దీని అంతటిని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అట్లా వచ్చేలాగా చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ టర్మ్ తెలిసిపోయింది చూడండి, ఏ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చేలాగా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అయితే ఇక్కడ ఒక టర్మ్ తెలిసిపోయింది, ఏ అంటే ఎక్స్ అని. ఓకేనా? ఏ స్క్వేర్ మైనస్ 2ab, నీకు 2 రావాలి, అవునా? 2 రావాలి. ఇక్కడ 2 లేదు, 2తో మల్టిప్లై చేయి, డివైడ్ చేయి. ఓకే, సో 2 ఇంటూ ఏ అంటే ఏంటి తెలుసు, ఎక్స్. ఓకే, ఇంకా బి అంటే ఏ ప్లస్ బినే. ఇంకా నీకు 2 రావాలి కాబట్టి 2 మల్టిప్లై చేశాను, 2తో డివైడ్ చేశాను, రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే వచ్చేది, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఓకే, ఎస్. సో 2ab ఇప్పుడు ప్లస్ బి స్క్వేర్ కదా, ఇదే అనమాట. ఇది బి, ఇదంతా ఏ. అంటే ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ రావాలి. అది రావాలంటే దాన్ని యాడ్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ని యాడ్ చేస్తున్నాను, సబ్ట్రాక్షన్ చేస్తున్నా. సో ఏ ప్లస్ బి
బై 2 హోల్ స్క్వేర్. దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే సరే, ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రావడానికి అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ప్లస్ ఏబి చివరి టర్మ్ని అలానే రాసేద్దాం. ఓకే సో ఇక్కడి వరకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎక్స్, ఏ అంటే ఎక్స్, బి అంటే ఏ ప్లస్ బి బై 2 మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా, ఏ ప్లస్ బి బై 2. ఓకే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో మైనస్తో మల్టిప్లై చేసేసాను ఇక్కడ, మైనస్ ఆఫ్ మైనస్ ఈ సపరేట్ టర్మ్ అనమాట, మైనస్ మైనస్ ప్లస్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏబి అవుతుంది. ఓకే ప్లస్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి. ఓకేనా సరే, ఇప్పుడు చూడండి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్. ఓకే ఇది ఎలా ఉంది, ఏ బై బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, దాన్ని ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4 అని, మైనస్ ఏ ఇంటూ బి. ఓకే నెక్స్ట్ ఇంకా ఎల్సిఎం చేద్దాం, మళ్ళీ 4 అవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకే సో నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్, ఇంకా ప్లస్ ఎల్సిఎం చేస్తే ఏంటి, ఎల్సిఎం ఇక్కడ 4, డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రాయండి. 4 టేబుల్ 4 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 1 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకే ఎస్, ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా సార్ ఇది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా అది. ఎలా సార్ చూడండి, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే మైనస్ ఏముంది 4ab, ఇప్పుడు ఏ స్క్వేర్ రాయండి, 2ab మైనస్ 4ab మైనస్ 2ab. ఓకే 2 మైనస్ 4 అంటే ఇంకా ప్లస్ బి స్క్వేర్ని అలానే రాయండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా, కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4abని ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే నెక్స్ట్ చూడండి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 మొత్తానికి హోల్ స్క్వేర్. ఓకే నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు దీన్ని, ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఓకే ఎస్, ఇప్పుడు చూడండి ఇది హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఇది కూడా హోల్ స్క్వేర్ లాగానే వచ్చేటట్టు చేద్దాం, ఎందుకంటే ఏ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఉంది, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి, కాబట్టి ఇది కూడా స్క్వేర్ లాగా రాసేద్దాం. అంటే దాన్ని ఏ బై బి ఏ మైనస్ బి బై 2 హోల్ స్క్వేర్ రాయచ్చా, ఎస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ని 4 ఇదే వచ్చేది. ఓకే సో నెక్స్ట్ స్టెప్, సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్. చెప్పండి దీన్ని ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి బై 2 హోల్ స్క్వేర్. ఓకే సరే నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకా మైనస్ ఉంది ఇక్కడ, సో ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం చూడండి నేను ఇది ఇట్లనే రాసేస్తున్నా, మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా. సో ఇక్కడ ఏ మైనస్ బిలో నుంచి నేను మైనస్ని కామన్ తీస్తే బి మైనస్ ఏ అవుతుంది, హోల్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది అనమాట.
-1 హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, సో నేను ఏ మైనస్ బిని బి మైనస్ ఏ కూడా రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆ టర్మ్ రాస్తున్నాను, బి మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది మైనస్, ఈ టర్మ్ రాస్తున్నా, ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్. ఓకే, మొత్తానికి హోల్ స్క్వేర్. కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎలా ఉందంటే ఎక్స్ స్క్వేరా ఏ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ ఉందా, లేదు, ఏ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా. కాబట్టి చూడండి, ఇంకా రూట్ అప్లై చేసేద్దాం, లిమిట్స్ తీసుకొని మొత్తం రూట్లో అప్లై చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ గుర్తుంచుకోవాలి. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఈ వాల్యూని. సో దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేసింటే ఇలా వచ్చింది. ఓకే, ఎస్, మనము ఇంటిగ్రేషన్ చేసే లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు దీని బదులు దీన్ని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఇది ఎందుకు రాసామంటే ఫార్ములా రావడం కోసం మనం ఇట్లా చేసాము. ఓకే, ఎస్, ఇప్పుడు దేర్ ఫోర్ ప్రాబ్లం ఏంటంటే ఇంటెగ్రల్ ఏ టు బి రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ is equal to integral a to b root of ఓకే, ఇంకా ఇదే రాయండి, b మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 మొత్తానికి హోల్ స్క్వేర్, పక్కన dx కూడా ఉంటుంది. ఓకే, ఎస్, మరి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఫార్ములా ఏంటి ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి, ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇదంతా ఏ, ఇదంతా ఎక్స్ అనుకోండి. అప్పుడు ఫార్ములా ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఇదే రాస్తున్నా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇది ఫార్ములా. ఓకే, ఎస్, సో అలా రాసిన తర్వాత కొద్దిగా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత లిమిట్స్ని అప్లై చేసేద్దాం. ఓకే, సో డైరెక్ట్గా ఇంకా ఫార్ములా రాస్తున్నా, ఎక్స్ బై 2 ఇదంతా ఎక్స్ అనుకోండి, ఇది ఏ, సరే, ఎక్స్ బై 2 కదా, సో ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 డివైడెడ్ బై 2 ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే రాయాలి, బి మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 హోల్ స్క్వేర్ మొత్తానికి. ఓకే, ఇక్కడ వరకు రాసానా, ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ స్క్వేర్ అంటే ఇదే కదా, ప్లస్ బి మైనస్ ఏ బై 2 ఏ స్క్వేర్ బై 2 ఇదంతా ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, ఇదే. సో ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాశాను డివైడెడ్ బై ఏ అంటే ఇదే అన్నమాట, బి మైనస్ ఏ బై 2. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్న ఏ టు బి, కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఓకే, సరే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దీనికి రూట్ అప్లై చేశాను, రూట్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ అంటే ఇదే కదా, సో దీని బదులు నేను ఏం రాసేయచ్చు, రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ రాయచ్చా. ఓకే, దీన్నే మనం సింప్లిఫికేషన్ చేసాం, అదే రాస్తున్నాను. ఓకే, చూడండి, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఏ టు బి ఇంటెగ్రల్
ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ ఉంటుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇంకా లిమిట్స్ నేను సబ్స్టిట్యూట్ చేయలేదు, కొద్దిగా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత చేస్తాను. చూడండి ఇప్పుడు ఇంకా క్రాస్ మల్టిప్లై చేయండి. 2x మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మైనస్తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ 2x మైనస్ ఏ మైనస్ బి బై 2, ఆల్రెడీ బై 2 ఉంది, ఇది న్యూమరేటర్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది 2/1, ఇది న్యూమరేటర్గా రెసిప్రోకల్ అంటే 1/2 అంటే 2 × 4 డైరెక్ట్గా రాసేస్తున్నా. సో 2x మైనస్ ఏ మైనస్ బి బై 4 రాసేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ మరి దీన్ని డైరెక్ట్గా నేను ఏం రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, ఇదో దీనికి రూట్ అప్లై చేయండి. సో ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్, ఓకే నెక్స్ట్ ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉందంటే ఏ బై బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 డివైడెడ్ బై 2, ఇక్కడ మళ్ళీ 2/1 అంటే 1/2 న్యూమరేటర్కి వెళ్తే 2/1 అయిపో 2/1 1/2 అవుద్ది అంటే 4 2 8, ఓకేనా. కాబట్టి ప్లస్ దాన్ని ఏం రాసుకోవచ్చు, బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8. నెక్స్ట్ ఇంటూ పక్కన ఏముంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి, 2x మైనస్ ఏ మైనస్ బి బై 2 డివైడెడ్ బై బి మైనస్ ఏ బై 2, 2 2 క్యాన్సిల్, ఓకే. సో ఎందుకు, సో ఈ టర్మ్ న్యూమరేటర్ రెసిప్రోకల్ అవుతుంది అంటే 2/b మైనస్ ఏ, 2 2 క్యాన్సిల్ అయ్యి కదా, కాబట్టి సో డైరెక్ట్గా రాస్తున్నా, ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x మైనస్ ఏ మైనస్ బి డివైడెడ్ బై b మైనస్ ఏ, ఓకే. సో ఏ టు బి, ఇంకా లిమిట్ సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో బిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి, దాని తర్వాత లోయర్ లిమిట్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకే. ఎస్, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో నేను బి సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి. సో 2b డైరెక్ట్గా రాసేద్దాం, 2b మైనస్ బి ఎంత, బి మైనస్ ఏ డివైడెడ్ బై 4 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం చేయమన్నా బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ బి, ఇది 0 ఇంటూ ఎనీథింగ్, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, ఇంకా మనం ఫస్ట్ అప్పర్ లిమిట్లోనే ఉన్నాము, ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8, ఓకేనా, ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బదులు బి కదా, 2b మైనస్ బి ఏమవుతుంది, బి మైనస్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ, అప్పర్ లిమిట్ అయిందా, ఓకే. మైనస్ లోయర్ లిమిట్ డైరెక్ట్గా మైనస్తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ లోయర్ లిమిట్ అంటే ఇప్పుడు ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 2a మైనస్ ఏ ఎంత, ఏ మైనస్ బి, ఓకే. సో ఏ మైనస్ బి డివైడెడ్ బై 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బదులు ఏంటి, ఏ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ, మైనస్ లోయర్ లిమిట్ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ కదా, సో ప్లస్ మైనస్ అయిపోతుంది, ఇక్కడ నోట్ చేస్తున్నా, మైనస్ ఆఫ్ చెప్పండి, బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8, ఎక్స్ ఉన్న చోట ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ టు ఏ మైనస్ ఏ ఎంత ఏ మైనస్ బి బై బి మైనస్ ఏ, ఓకే. ఎస్, లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ చూడండి 0 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం, బి మైనస్ బి అంటే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం ఇదంతా 0 అయిపోద్ది, ఈ టర్మ్ మిగులుతుంది. సో బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8, సైన్ ఇన్వర్స్ బి మైనస్ ఏ బై బి మైనస్ ఏ క్యాన్సిల్, 1 అయిపోతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1
మైనస్ చూడండి ఇది మళ్ళీ ఇక్కడ ఏ మైనస్ ఏ జీరో ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరో అయిపోతుంది. ఇది రాస్తున్నాను మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 రావడం కోసము డినామినేటర్ నుంచి మైనస్ కామన్ది, అప్పుడు ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్లో ఏ మైనస్ బి, మైనస్ కామన్ తీస్తే డినామినేటర్ నుంచి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ అవుతుంది. కాబట్టి ఏ మైనస్ బి వస్తుంది. ఇక్కడ మైనస్ సైన్ ఇన్వర్స్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ తీటా. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి సైన్ ఇన్వర్స్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ తీటా. ఓకే, ఎస్. సరే, ఇప్పుడు కాబట్టి సైన్ ఇన్వర్స్ మైనస్ తీటా మైనస్ సైన్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. డైరెక్ట్గా రాస్తున్నాను సైన్ ఇన్వర్స్ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. ఓకే, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది, 1 రాసేయచ్చు. ఓకేనా. సో ఇంకొక స్టెప్ నేను రాయట్లేదు అంటే మైనస్ కామన్ తీసాను, 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సరే ఇంకొక స్టెప్ రాస్తున్నానండి. సో బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1, ఇది ఇలానే రాసి బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1ని మనం ఏం రాసుకోవచ్చు సైన్లో సైన్ 90. సైన్ 90 అంటే ఎంత, సైన్ 90 అంటే 1. ఓకే, కాబట్టి సో 1ని సైన్లో ఏం రాసుకోవచ్చు అంటే π/2 రాయొచ్చు. సైన్ 0 అయిపోతుంది. కాబట్టి బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/2 ప్లస్ b minus a whole square divided by 8 into sin inverse of sin π/2. sin inverse cancel అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది సో ఇప్పుడు చూడండి ఇంకా b minus a whole square by 8 కామన్. ఫస్ట్ ఇది రాసేద్దాం b minus a హోల్ స్క్వేర్ బై 8 రాస్తున్నాను. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ π/2 ఉంటుంది. ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8 సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ π/2. ఓకే, సరే. సో ఇప్పుడు ఇంకా బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8 ఇంటూ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కదా చూడండి, అన్నీ ఒకే టర్మ్సే. b మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ ఇంటూ π/2ని కామన్ తీస్తే ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అన్నమాట. 2 ఇంటూ b మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8లు 2 ఉన్నాయి. ఓకే, కాబట్టి b మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8 ఓకేనా ఇంటూ π/2. సో ఇప్పుడు మళ్ళీ 2 క్యాన్సిల్. సో ఫైనల్గా b మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 8 ఇంటూ 5. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.